మాజీ ఎమ్మెల్యే ఛాలెంజ్ చూస్తా ఉన్నా. ఈ 2.5 సంవత్సరాలు నీ మీద ఒక కేసు పెట్టినారా? 2.5 సంవత్సరాలు నీ మీద ఒక కేసు, పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా పెట్టలేదంటే ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం చేయగలుగుతున్నాం కాబట్టి మీరు ఉన్నారు. మీరు ఈరోజు బయట తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. కేవలం 2 సంవత్సరాలు నా మీద 9 కేసులు పెట్టారు. నువ్వు 6 ధర్నాలు చేసా, ఒక్క కేసు లేదు నీ మీద. మాట్లాడితే ఈ రోజు మా మీద పెడితే నేను చూసుకుంటాను. మిమ్మల్ని చూసాము, మీ వంశాన్ని చూసాము, మీ ప్రభుత్వాన్ని చూసాము, మీ నాయగారి ప్రభుత్వాలు మళ్ళీ చరిత్రలో నీవు మాదిగరే మిగిలిపోతావు. అంతే చెప్తున్నా. మీరు అభివృద్ధి మీద చాలా చేస్తా. మీరు ఏ సెంటర్కి వచ్చిన బనగానపల్లి అభివృద్ధి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, మీ గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావాలని చెప్పి దాని మీద సవాల్ చేస్తే ఇంతవరకు రాలేదు. వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభ పాలనను చూసిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా ఈ రాజ్యసభ పనికిరారు, ఈ రాజ్యసభ దేనికి పనికిరారు. బనగానపల్లి నియోజకవర్గంలో నీకు ఓటు అడగ హక్కే లేకుండానే ప్రజలని తుట్లు కొడితే మళ్ళీ ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. అక్రమ కేసులు పెట్టింది ఎవరు? ఆ రోజు అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎవరు ఏదించారు? ఆ రోజు అదే మేము 2014 నుంచి 19 వరకు ఎక్కడైనా కేసులు పెట్టామా? అదే విధంగా ఆఖరికి సిగ్గు శరం లేని మీ కుటుంబంలో నా భార్య ఇందిరమ్మ మీద దాడి చేయలేదా? మీరా రాజ్యసభ మీద రాజ్యసభ చేసి ఒక ఆడవాడిని కూడా చూడకుండా దుర్మార్గంగా దాడి చేసి ఈ రోజు నీతివంతమైన మాటలు చెప్తున్నావు. నువ్వు నీ కుటుంబం ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నేను జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా కోలుకోలేరు. ప్రజాస్వామ్యం ఎవరైనా తప్పు చేసింటే చట్టం తన బాధ్యతను చేసుకుంటా పోతారు తప్ప ఎవరి మీద కూడా ఉండదు. నీ మాదిరిగానే పాము కన్న పిల్లలని మీ ఎటు నీ సొంతం ఇక్కడే ఉన్నట్టున్నాడు ఆదిత్య రెడ్డి. నీ కోసం రాత్రి మొదలు తుపాకీ ఎంబడి పెట్టుకుని తిరిగాడు. నువ్వు చేసిన పాపాలను ఆయన పాపం చేసుకుంటే నిర్దాక్షిణ్యంగా నీ ఇంటి కాలు చేతులు విరిగవే. నీకు సిగ్గు మానం ఉంటే మళ్ళీ నువ్వు కూడా నీతి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నావా? అసలు నీకు ఉండే ఒక శరీరం, రక్తం కానీ ఒక మనిషిగానే ఉన్నావా? ఈ రోజు రాజ్యసభ కంటే ఎక్కువ కూడా దుర్మార్గాలు చేసిన నువ్వు మాట్లాడేదని అడుగుతా ఉన్నాను. ఈ సొంత గ్రామం గుణశేఖరం రావాలా? మీ అన్నగారింటికి రావాలా? మీ పెద్దనాన్న గారింటికి రావాలా? ఇంకా ఆ గ్రామం చెప్తావు, రాష్ట్రం ఛాలెంజ్ చేస్తాం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో ప్రజలకు ఒకటే చెప్పాలి, అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.